మోంతా తుఫాన్ ఎఫెక్ట్కి రాత్రి అనంతవరంలో కురిసిన వర్షాల కారణంగా కొంతమందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇక్కడ సౌకర్యాలు ఏందో ఎలా ఉందో వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం రండి. ప్రజల ఆరోగ్యం పట్ల మీరు తీసుకున్న చర్యలు ఏంటి మేడం? సార్, మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మా డాక్టర్ గారు షిఫ్ట్ల వారీగా డ్యూటీలు వేశారండి. మేము రాత్రి మౌళ్ళు ఇక్కడే ఉన్నాము. నేను ఉదయం నుంచి కూడా వీళ్ళకి కావాల్సిన జ్వరం మందులు, జలుబు మందులు, వీళ్ళకి ఏవైతే అవసరమో ఆ మందులు మేము అందిస్తా ఇక్కడే ఉండి చూసుకుంటున్నామండి. ఎవరికి ఏం ప్రాబ్లం లేదు మేడం? ఇప్పుడు ప్రజెంట్ ఎవరికి ఏ ప్రాబ్లం లేదు సార్. చెప్పండమ్మా, మీ పేరేంది, ఎందుకు వచ్చారు? నీళ్ళు వచ్చినాయి, ఇంట్లో ఉండాలి కాక వచ్చాము. ఇక్కడికి వచ్చినాక మాకు బాగానే జరుగుతుంది. అన్నాలు పెట్టారు, చదివించారు. మీరు ఎప్పుడు వచ్చారు? రాత్రి వచ్చాం, నిన్న మధ్యాహ్నం వచ్చాం మేము. ఇక్కడ వసతులు అన్ని బాగానే ఉంటాయి? వసతులు బాగానే ఉంటాయి. ఏం పెడుతున్నారమ్మా? పప్పు చారన్నము, కోడిగుడ్డు, పచ్చడి. ఈరోజు రాత్రి ఏమో అక్కడ తెప్పించారు హోటల్లో భోజనాలు. నిన్న పొగలు అక్కడే తెప్పించారు. మెడిసిన్ కూడా ఇచ్చారమ్మా? ఇచ్చారు. మెడిసిన్ అక్కడ కూర్చున్నారు, వాళ్ళు ఇస్తున్నారు. జలుబులకి మోంతా తుఫాన్ ప్రభావం వల్ల నిన్న జరిగిన వర్షానికి అనంతవరంలో ఈ బాధితులకు తీసుకుంటున్న చర్యలు ఏంటి సార్? మా ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాల మేరకు మేము ఈ అనంతవరంలో ఎక్కడెక్కడైతే లోతట్టుగా ఉన్న ఈ ప్రదేశాలు మొత్తం తిరిగేసి అక్కడ ప్రజలందరినీ జాగృతపరిచి వారిని ఎవరైతే మాకు కొద్దిగా సమస్యగా ఉందని చెప్పున్నారో వారందరినీ నిన్నటి నుంచే మా పునరావాస కేంద్రానికి తరలించాము. ఈ పునరావాస కేంద్రం తరలించిన తర్వాత అందరు లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ వచ్చేసి అందరికీ డ్యూటీలు వేసుకొని వారి వారి బాధ్యతలు నిర్వర్తించారు. అట్లాగే దీంట్లో భాగంగా వారికి ఉదయాన్నే టిఫిన్ మరియు మధ్యాహ్నం భోజనము, సాయంత్రం భోజనం కూడా ఏర్పాటు చేశాము. టిఫిన్ కార్యక్రమంలో వారికి ఉప్మా ప్రొవైడ్ చేశాము. మధ్యాహ్నం వచ్చే లోపల పచ్చడి, పప్పు మరియు పెరుగన్నము, గుడ్డు కూడా ఇచ్చున్నాము. అట్లాగే ముందు జాగ్రత్త చర్యగా గ్రామంలో మొత్తము సున్నము కానీ, బ్లీచింగ్ కానీ, ఐబైట్ కానీ అన్ని చర్యలు తీసుకొని ఉన్నాము. ఎటువంటి చర్యలకైనా ఎటువంటి వాటికైనా కానీ ఎదుర్కొనేటట్టుగా సిబ్బంది అంతా ముందుగానే రెడీ అయ్యి ఉన్నాము. ఎంతమంది వచ్చారు సార్ పునరావాసం? 15 మంది వచ్చున్నారు. కొద్దిగా తెరిపించడం వల్ల వారి గృహాలకి వెళ్ళొస్తామని చెప్తున్నారు.